కోనసీమ జిల్లాలో 2 దుర్ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపాయి. కమిడిలంకలో గోదావరిలో స్నానానికి వెళ్లి 11 మందిలో 3 సురక్షితంగా బయటపడితే 8 మంది గల్లంతైనటువంటి దుర్ఘటన మరవక ముందే కొన్ని గంటలు గడవక ముందే వశిష్ఠ గోదావరిలో స్నానానికి అని వెళ్లి ఈత సరదా కోసం వెళ్లి మరొక 3 యువకులు ప్రాణాలు కోల్పోయినటువంటి మరొక బాధాకరమైన ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా కోనసీమ జిల్లాలో విషాదం అలముకుందని చెప్పొచ్చు. తమ బిడ్డల్ని కోల్పోయిన బట్టి కన్న తల్లిదండ్రుల రోదన అక్కడ తీవ్ర విషాదాన్ని నింపింది. వాళ్ళ కన్నీటి రోదన ఎవరు చెప్పడానికి కూడా మాటలు రావటం లేదు, వర్ణనాతీతం. సో కమిడిలంకలో జరిగినటువంటి దుర్ఘటనలో స్నేహితుడు అభిషేక్ తన ఇంట్లో జరిగినటువంటి ఫంక్షన్ కి ఇన్వైట్ చేయడంతో మొత్తం 11 మంది స్నేహితులు, వీళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, 10th క్లాస్ అంతా ఒకే దగ్గర చదువుకున్నారు, వేర్వేరు కాలేజీలు ఇప్పుడు చదువుతున్నారు. అయితే 11 మంది అప్పటి వరకు భోజనం చేసి 1 గంట వ్యవధిలోనే కమిడిలంకలో